హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లహరి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం మ్యాంగో కుల్ఫీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా మనం మ్యాంగో ముక్కల్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా జ్యూస్లా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత బాదం పప్పుని అండ్ ఇలాచీని మనం గ్రైండ్ చేసుకొని పౌడర్లా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. బాదం పప్పుని అండ్ ఇలాచీని మనం మిక్సీ చేసుకొని ఈ విధంగా పౌడర్గా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ క్రీమ్డ్ మిల్క్ ఏదైనా సరే మనం తీసుకోవాలి కుల్ఫీ కోసం. ఇప్పుడు నేనైతే ఒక ప్యాకెట్ పాలను తీసుకుంటున్నాను. వాటిని చిక్కగా వచ్చేంత వరకు మరగబెట్టాలి. పాలు చిక్కగా వచ్చినంత వరకు మనం మరగబెట్టాలి స్లో ఫ్లేమ్లో. పాలు ఇప్పుడు మనకి బాగా మరుగుతున్నాయి, నొరకలా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ఇందాకలా రెడీ చేసుకున్న షుగర్ని ఇప్పుడు మనం ఫస్ట్గా యాడ్ చేసుకుందాం. నేనైతే టేస్ట్ తగ్గట్టుగా ఒక 4 టీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం బాదం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్లో. ఈ బాదం పౌడర్, ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం చిక్కగా మరిగేంత వరకు వచ్చేంత వరకు మనం దాన్ని బాగా మరగనివ్వాలి. చూసారు కదా, కొంచెం చిక్కదనంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కుల్ఫీ అనేది చిక్కగా అవడానికి తయారవుతుంది. లేదంటే మనము మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏది అవైలబుల్గా ఉంటే అది మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేసుకున్న తర్వాత దాన్ని కలుపుతూ ఉండాలి. అది కొంచెం థిక్గా అవుతుంది. అలా కలుపుతూ ఉంటే అది థిక్గా అవడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, మిల్క్ అనేది కొంచెం పౌడర్ వేసిన తర్వాత కొంచెం క్రీమీ స్ట్రక్చర్ టైప్ లాగా అది వచ్చింది. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మిల్క్ని ఒక పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాక మ్యాంగో క్రీమ్ అంతా అందులో వేసేయాలి. వేసేసుకొని దాన్ని ఒక్కసారి కలుపుకోవాలి అంతా. అది ఏంటంటే ముక్కలుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మిక్సీ జార్లో వేయాలి. కొంచెం చల్లారాక మ్యాంగో అయితే మనకి ముక్కల్లా ఉంది కదా, కాబట్టి మనం దీన్ని ఒకసారి మళ్ళీ మొత్తాన్ని మిక్సీ చేద్దాం. మిక్సీ జార్లో వేస్తున్నాం మనం మొత్తం ఆ క్రీమీని అంతటిని. ఇప్పుడు దాన్ని మనం మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ వేసుకొని చూసారు కదా, మొత్తం క్రీమీ స్ట్రక్చర్గా రెడీ అయిపోయింది కుల్ఫీ. ఒకసారి లాస్ట్లో షుగర్ అనేది మనం టేస్ట్ చూడాలి, సరిపోయింది లేదో. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం కొంచెం షుగర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా, ఈ మ్యాంగో కుల్ఫీ మిశ్రమాన్ని అంతటినీ కూడా కుల్ఫీ బౌల్స్లో వేసుకుందాం. ఆ విధంగా కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకొని, నేనైతే ఈ ఐస్ క్రీమ్ని నేను నైట్ రెడీ చేశాను. అంటే నైట్ నుంచి మనం 8 or 9, 10 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. అప్పుడు మనకి కుల్ఫీ అనేది రెడీ అవుతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సేమ్ మ్యాంగో ఫ్లేవర్ లాగే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.
మొత్తం ఆ విధంగా అన్నిట్లో కూడా వేసుకొని మొత్తం అయితే మనం ఫుల్ఫిల్ చేస్తాం. ఇప్పుడు వీటి క్యాప్స్ మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ కుల్ఫీ క్యాప్స్ అన్నిటిని పైన పెట్టేసి దీన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చూసారు కదా, మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 అవర్స్ పెట్టుకుందాం. అంటే నైట్ పెడుతున్నాను కదా, నేను ఎర్లీ మార్నింగ్ తీస్తాను వీటిని. ఇది ఎర్లీ మార్నింగ్ నేను దీన్ని తీస్తున్నాను. కుల్ఫీ అనేది చూసారు కదా, రెడీ అయిపోయింది. నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.